వెల్కమ్ టు మెట్రో న్యూస్. నేను గౌతమి. నయా ట్రెండ్స్, కొత్త ఫ్యాషన్స్, కెరీర్ కోసం కొత్త పుంతలు తొక్కుతున్న మెట్రో యువత న్యూ లుక్ కోసమే సిటిజన్స్ వెతుకులాట. ఇలాంటి కొత్త కొత్త విషయాలతో మీ ముందుకొస్తోంది మెట్రో న్యూస్. దివంగత టాలీవుడ్ స్టార్ లో ప్రారంభించారు. బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ రిబ్బన్ కట్ చేసి ఏఎన్ఆర్ గార్డెన్స్ ను ప్రారంభించగా అక్కినేని నాగార్జున, మంత్రి కేటీఆర్, ఒలింపియన్ గగన్ నారంగ్, సినీ నిర్మాత దిల్ రాజు, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ఉద్యాన ప్రదర్శన హార్టికల్చర్ 2015ను రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో 106 స్టాల్స్, 60 నర్సరీలు ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులు లేకుండా పండించిన ఆర్గానిక్ పంటల స్టాల్స్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రసాయన ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి హానికరం. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి పౌష్టికాహారమని పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, బియ్యం, పప్పులు, పళ్లను అందుబాటులో ఉంచారు. సేంద్రియ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. సేంద్రియ ఉత్పత్తులు కొందామని ఆశపడిన మధ్యతరగతి వారిని వాటి ధరలు బెదరగొడుతున్నాయి. బియ్యం రకం బట్టి 60 నుండి 200 రూపాయల రేంజ్లో ధరలు ఉన్నాయి. పూర్తిగా గో ఆధారిత చెట్ల పసరుతో పండిస్తున్నామని వీటి మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. అందుకే రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయని స్టాల్స్ నిర్వాహకులు అంటున్నారు. మేము పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడకుండా బ్రహ్మాస్త్రం, పంచగ్రవ్యం, వేవుళ్ళ కషాయాలు చేస్తూ నీమ్ ఆయిల్, మొక్కకి నీమ్ ఆయిల్ చేదు కాబట్టి పురుగు పట్టదు. మా ఓన్ వర్మీ కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్ కంపోస్టింగ్ అన్నీ మేమే కంపోస్ట్ చేసుకుంటూ సెల్ఫ్ సఫిషియెంట్ ఫామ్ అండి. మేము ఆవు బై ప్రోడక్ట్స్ అంటే ఆవు పేడ అన్నీ వాడతాం. కందిపప్పు కిలో 120 రూపాయలు కాగా పసుపు అరకిలో 200 రూపాయలు, పల్లి కిలో 200 రూపాయలు, పెసర కిలో 150 రూపాయలు, బెబ్బర్లు కిలో 100కు పైగా ధరలు ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో భూమి పాడు కాదు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇలాంటి స్టాళ్లతో రైతులకు లాభసాటిగా ఉందంటున్నారు రైతు దామోదర్ రెడ్డి. నేను సేంద్రియ పద్ధతిలో పండియబట్టి గత 8 సంవత్సరాల నుంచి కూడా పండిస్తున్నాను. ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో స్టాల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అదే కాకుండా మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీని వాడుకున్నాము ఒక 3 సంవత్సరాలు. తర్వాత ఆవు మూత్రం, ఆవు పేడతో కూడా ఇప్పుడు చేయడం జరిగింది. సో ప్రధానంగా సుభాష్ పాలేకర్ గారిని కూడా మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. మరి పసిడి పంటలు పండించడానికి మేము ఈ విధంగా చేయడానికి లాభం కూడా మాకు అవసరమే. కాబట్టి భూమి ఆరోగ్యంగా ఉంటూ, ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ, మేము కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కల్పించేటువంటి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు. రేట్లు ఎక్కువగా ఉన్నాయని స్టాల్స్ యజమానులు కూడా ఒప్పుకుంటున్నారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్నాం కాబట్టి గిట్టుబాటు కోసం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయని, దీనిని కస్టమర్లు ఆలోచించాలని రైతులు గుర్తు చేస్తున్నారు. సేంద్రియ పంటలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదని వారు వాపోతున్నారు. అరటి, రైసు, దోసకాయ, చెర్రీ, టమాటా ఈ ఉత్పత్తులు తీసుకొచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్స్ కొద్దిగా రేటు ఎక్కువ అంటున్నారు. ఆ రేటు విషయానికి వస్తే ఆర్గానిక్గా ఆలోచన చేసే వినియోగదారులు కూడా ఆలోచన చేయాలండి. ఎందుకంటే పురుగు మందులు కొట్టి ఇదంతా పండించిన పంటలతోని హెల్త్లు పాడవుతున్నాయి. అయితే ఆర్గానిక్ ఉత్పత్తులు మా రైతు కూడా కొంత రేట్ ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఏమిటంటే ఆర్గానిక్గా పండించినప్పుడు కొద్దిగా దిగుబడి తక్కువ వస్తున్నాయండి. సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివే అయినా రేట్లను చూసి జనాలు జడుసుకుంటున్నారు.
ఇవి సరసమైన ధరలకు లభిస్తే జనారోగ్యం భేషుగ్గా ఉంటుంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట 7 అడుగుల బంధం అని అంటారు. కానీ ఇప్పుడు పెళ్ళంటే టూరిజం కూడా. ఈ కొత్త టూరిజంను డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటారు. ధనవంతులైన భారతీయ కుటుంబాలు ఈ టూరిజంకి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని దేశాల టూరిజం బోర్డులు భారతీయులకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పించడం విశేషం. ఇది వరకు టాలీవుడ్, బాలీవుడ్ లేదా ఇతర భాషల సినిమాల షూటింగ్ల కోసం విదేశీ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఆయా దేశాలు వారికి సహకరించి కొన్ని రాయితీలు కల్పించేవారు. కానీ ఇప్పుడు వెడ్డింగ్ టూరిజం ఊపందుకున్న నేపథ్యంలో అవే రాయితీలు థాయిలాండ్, మలేషియా, ఒమాన్, కంబోడియా, సింగపూర్, జమైకా దేశాలు ఇండియన్ పెళ్లిళ్లకు ప్యాకేజీలు ఇస్తున్నాయి. దీనితో నిత్యం దేశంలోని ఉదయ్పూర్, కొచ్చి లాంటి ప్రాంతాల్లో ధనికుల వివాహాలు నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు ఇప్పుడు విదేశాల్లో వివాహాలను ఆర్గనైజ్ చేయడం విశేషం. ఫారిన్లో ఉన్న కొన్ని దేశాల టూరిజం బోర్డులు భారతీయ సంప్రదాయానికి, వివాహానికి అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అక్కడ ఉండే హోటల్స్ కూడా పెళ్లికి అవసరమయ్యే హోమం, బరాత్లో వాడే గుర్రాలు, ఏనుగులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. థాయిలాండ్లోని కొన్ని హోటళ్లు పెళ్లివారి కోసం సొంత వంటవారిని కూడా అనుమతిస్తున్నారు. కొన్ని హోటళ్లు పెళ్లి తర్వాత నూతన వధూవరులకు హనీమూన్ ప్యాకేజీలు, మిగతా కుటుంబ సభ్యులకు సైట్ సీయింగ్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఫారిన్ దేశాల టూరిజం బోర్డులతో పాటు ప్రైవేట్ లగ్జరీ నౌకా కంపెనీలు డెస్టినేషన్ వెడ్డింగ్స్కి వినూత్న ప్యాకేజీలు అందిస్తున్నాయి. సింగపూర్ నుంచి కౌలాలంపూర్కు సముద్ర ప్రయాణం చేస్తూ పెళ్లి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కొన్ని పెళ్లికి సంబంధించిన విందులు మార్గమధ్యంలో బీచ్ రిసార్టులో ఏర్పాటు చేసుకోవచ్చు. కోట్లు విలువ చేసే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కువ కావడానికి కారణం ఎన్ఆర్ఐలు, ధనిక ఇండియన్ కుటుంబాలే అంటారు వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు. జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ ఫిలిం నగర్లో రైఫిల్ షూటింగ్ రేంజ్ ప్రారంభానికి చేయూతనివ్వడం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకున్నట్టు ఒలింపిక్ షూటర్ గగన్ నారంగ్ చెప్పారు. పూణేలో స్టార్ట్ చేసిన గన్స్ ఫర్ గ్లోరీ షూటింగ్ క్లబ్తో ఇప్పటికే వందలాది మంది ఇంటర్నేషనల్ షూటర్లను తయారు చేశానని గగన్ గర్వంగా చెబుతాడు. హైదరాబాదీలు కూడా ఆ స్థాయికి ఎదిగేందుకు తన నైపుణ్యాన్ని వెచ్చించేందుకు గగన్ రెడీగా ఉన్నారు. ఈ ఏడాది ఒలింపిక్ క్వాలిఫైయర్స్ కూడా తన ముందున్న టార్గెట్ అని చెబుతున్న ఒలింపియన్ గగన్తో సాక్షి ప్రతినిధి జె శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గగన్ నారంగ్ ఇంటర్నేషనల్ షూటర్, ఒలింపియన్ కూడా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన గగన్ నారంగ్ మళ్ళీ హైదరాబాద్కి సేవలు అందించేందుకు వచ్చాడు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఒక షూటింగ్ రేంజ్ ఓపెన్ చేశారు. గగన్ నారంగ్ అడిగేసి అతని ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. గగన్, వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ. ఇట్స్ బిన్ అ లాంగ్ వెయిట్. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 97లో నేను షూటింగ్ స్టార్ట్ చేసిన ఇక్కడ. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ అండ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ బ్యాక్ to Hyderabad as a city and Telangana as a state. So very happy that we could do an academy here and look forward to producing some good champions. మీరు బిగిన్ చేసినప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నేను బిగిన్ చేసినప్పుడు there were no facilities, very poor, and the sport was very expensive. And ఇప్పుడు we've subsidized the sport, we're able to bring down the cost, and common man can afford the sport. So it is a good progress of shooting sport, and international level lo kuda chala medals gelchinam shooting as a sport. It is number one sport in terms of winning medals for the country,
అండ్ చాలా టాలెంట్ ఉంది మన తెలంగాణలో, అండ్ హోప్ఫుల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ FNCC అండ్ ద గవర్నమెంట్ వీ విల్ ప్రొడ్యూస్ మెనీ మోర్ ఛాంపియన్స్. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి మీది టైప్ ఎలా ఉంటుంది? So they provided us the range and all the facilities. We are going to run the courses and going to focus on the training of the shooters, and we're not interested in any kind of politics. We just want to focus on the promotion of sport and look forward to getting some good shooters for the state. So what are your future plans? So future plans, definitely academy will be running and producing good talent with the support of Telangana Rifle Association and FNCC, and we look forward to producing some good shooters and who can win medals at the national and international level. As far as me personally, I'm looking forward to competing in the next tournaments in the World Cups in Changwon and USA, and where you'll have Olympic qualification. So once we have the Olympic qualification in the pocket, then we'll prepare for Rio Olympics. Well, the progress in Hyderabad has not been the way it should be, but we are trying to do whatever little we can, because we have very little help, but we're trying to do whatever we can. There is a lot of potential, a lot of newcomers are coming into the sport, but because of their own dedication and own financial support. If we get financial support from sponsors, from the government, then we are able to produce champions in a much bigger way and in a much proper way. The equipment, ammunition పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇప్పుడు ఎలా ఉంది, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి? సో చాలా రూల్స్ రిలాక్సేషన్ అయింది, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు ఇంపోర్ట్ ammunition and weapons, sports weapons earlier. And sports weapons are very different from the other weapons which are used. And sports weapons are only meant for sport and they cannot be used for any other purpose. But things are looking bright, and let's hope that things improve and we are able to relax more and more rules possible for shooting sports and win more medals. And more than 10 years మీరు ఫీల్డ్లో ఉన్నారు, మీ గోల్స్ అన్ని కూడా అచీవ్ చేశారా? ఎనీథింగ్ లెఫ్ట్ ఓవరా? Yes, definitely more shinier medals are left. I won the bronze and look forward to little more shinier medals. So working towards that, and let's hope for the best. Good luck to you. Thank you very much. ఇది గగనారాయణ చెప్తున్నాడు. భవిష్యత్తులో కూడా తను మరిన్ని మెడల్స్, అన్ని గొప్ప మెడల్స్ గెలిచి ఇండియాకి తనకు వ్యక్తిగతంగా కూడా మరిన్ని పేరు ప్రతిష్టలు తీసుకురావాలని భావిస్తున్నాడు. వీడియో న్యూస్ రంగనాయకుల కోసం జయ శ్రీనివాస్, సాక్షి న్యూస్, హైదరాబాద్. కన్నప్రేమ కానరాదు, కంటి మీద కునుకులేదు, ఆటపాటకు దూరమై పని భారమై బడికి ఆమడ దూరంలో బతుకు నీడనిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 60 వసంతాలు దాటుతున్నా వారి బతుకులు మాత్రం మారడం లేదు. చేతి నిండా పని ఉంటుంది కానీ కడుపు నిండా తిండి ఉండదు. వీరి కోసం పేరుకు పెద్ద చట్టాలే ఉన్నా అమలుకు మాత్రం నోచుకోవు. ఎవరు వారు, ఏంటా చట్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలు మొగ్గదశలోనే కార్మికులుగా మారి తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు బడిలో ఉండాలి. అలా కాకుండా పసి వయసులోనే పనుల్లో నిమగ్నమవుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో ఎక్కడ చూసినా బాల కార్మికులు కనిపిస్తారు. పాత బస్తీలు అయితే మరీ దారుణం. కుటుంబం గడవక చదువు మానేసి పనిచేస్తూ కనిపిస్తున్నారు. సౌత్ జోన్ పోలీసులు కరుడుగట్టిన నేరస్తుల కోసం జరిపిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాల నుంచి చిన్నారులను అక్రమంగా నగరానికి తరలించి వారితో వెట్టి చాకిరీ చేస్తున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. వందలాది మందిని చిన్న చిన్న గదుల్లో నిర్బంధించి ప్రమాదకరమైన యాసిడ్తో పనిచేసే గాజుల తయారీ పరిశ్రమల్లో పనిచేయిస్తున్నారు. రోజుకు 18 గంటలు వారితో పనిచేయిస్తున్నారు. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్రలేక ఆరోగ్యం క్షీణించి నరక యాతన అనుభవిస్తున్నారు. యాసిడ్ గాయాలతో బాధపడుతున్న చిన్నారులను చూసిన పోలీసులు చెలించిపోయారు. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేసి 216 మందిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పిల్లలందరినీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. అనంతరం రామంతాపూర్లోని షెల్టర్ హోంకు తరలించారు. చిన్నారులను అక్రమంగా నిర్బంధించిన పహిల్వాన్లను 22 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు మేము ఏదైతే అరెస్ట్ చేసామో ఈ బ్రోకర్స్ అందరూ ఒక సిండికేట్గా మాఫియాలాగా మార్పడి 19 మందిని మేము పట్టుకోవడం జరిగింది. ఈ 19 మంది బ్రోకర్స్ కూడా గయా నుంచి, కలకత్తా నుంచి, జహనాబాద్, నలంద నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసాం. అక్కడే ఈ పనులు చేసుకున్న ఇక్కడ యాసిన్ పైల్వాన్, అక్రమ్ పైల్వాన్, ఇర్ఫాన్ పైల్వాన్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 22 మెంబర్స్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి మేము పంపించడం జరిగింది.
ఇనీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారమే వీళ్ళు బాండెడ్, వాళ్ళు చిన్న మొత్తాల్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత వీళ్ళు 3-4 సంవత్సరాలు ఈ వ్యక్తి చాకరీ చేసుకుంటాం, బాండెడ్ లేబర్ అక్కడే పడుకుంటాం. ఉదయం 8 గంటలు స్టార్ట్ అయితే మిడ్ నైట్ వరకు సీసీ కెమెరాల ఆధ్వర్యంలో వీళ్ళు వ్యక్తి చాకరీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున బాల కార్మికులు పట్టుబడటం మొదటిసారి. షెల్టర్ హోంలో ఉన్న 216 మంది చిన్నారుల్లో 3 బాలికలు కూడా ఉన్నారు. బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండా బంగ్లాదేశీలు సైతం వీరిలో ఉన్నారు. పట్టుబడ్డ చిన్నారుల సంరక్షణ కోసం సరైన ప్రభుత్వ చైల్డ్ హోం లేక రామంతపూర్లోని డాన్ బాస్కో స్కూల్లోని ఓ బిల్డింగ్ షెల్టర్లో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఇప్పటి వరకు ఎలాంటి వైద్య పరీక్షలు జరపలేదు. సరైన తిండి లేక, అవసరాలకు నీళ్లు లేక పిల్లలు కంటతడి పెడుతున్నారు. చిన్నారుల పరిస్థితిని తెలుసుకునేందుకు సౌత్ జోన్ డీసీపీ, చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు షెల్టర్ హోంను పరిశీలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు, పోలీసులకు తల్లిదండ్రులకు అప్పగించే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరుపై డీసీపీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి తీసుకొచ్చామంటే అక్కడికన్నా బెటర్ పొజిషన్ ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఇప్పటి వరకు ఎలాంటి వైద్య పరీక్షలు జరపలేదు. పిల్లలను వారి తల్లిదండ్రులే పనిలో కుదిర్చారా, కిడ్నాప్కు పాల్పడి నగరానికి తరలించారా, పిల్లల్ని సాకలేక వీరికి తల్లిదండ్రులే అప్పగించారా అనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది. కానీ అధికారులు మాత్రం వివరాలు తెలుసుకుని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అంటున్నారు. ఇంతకుముందు వెళ్ళి రైల్వే అధికారులతో, జీఆర్పీ పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎస్కాట్ గురించి పిల్లలకు రైల్వే జీఎం గారితో కూడా మాట్లాడుతున్నాము. ఒక 3 బోగీలలో అక్కడ ఉన్న పిల్లలను, ఇక్కడ 2 రకాల పిల్లలు ఉన్నారు మా దగ్గర. ఒక బీహార్లో, ఇక్కడ హైదరాబాద్లో పేరెంట్స్ ఉన్న పిల్లలు ఉన్నారు, బీహార్లో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు, బాండెడ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ 4 డిస్టిక్లు, 4 జిల్లాల నుంచి ఉన్నారు పిల్లలు. గయా డిస్టిక్, నలంద డిస్టిక్ ప్లస్ ఆ డిస్టిక్లో 4 డిస్టిక్ల నుంచి ఉన్న పిల్లలను మనము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఈరోజు మెయిల్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ వచ్చిన వెంటనే మేము వెంటనే పిల్లలను ఈ 2 డేస్లలో వాళ్ళ పరిధిలో పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో బాల కార్మికులు పెద్దగా లేరన్న అధికారుల లెక్కలు సౌత్ జోన్ పోలీసుల దాడులతో తప్పుల తడకని తేలింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తున్నామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. పెరిగిపోతున్న ఆహార కొరతను తీర్చాలంటే మేలు రకం విత్తనాల అభివృద్ధి ముఖ్యమైనది. అలాంటి మేలైన వంగడాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం జెర్మ్ ప్లాజమ్ ద్వారా వాటిని పరీక్షించేందుకు గుర్బాజ్ జెర్మ్ ప్లాజమ్ బ్యాంక్ ఏర్పాటైంది. మేడ్చల్లో ఈ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇందులో అంతరించిపోతున్న వంగడాల జెర్మ్ ప్లాజంలను నిల్వ ఉంచి వాటిని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమంటున్నారు సంస్థ డైరెక్టర్ రాజ్యలక్ష్మి. 4 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేసి ఇందులో కొంతమంది రైతులకు ఉచితంగా వారి అరుదైన వంగడ రకాలను నిల్వ ఉంచే సదుపాయం కూడా కల్పించినట్లు ఆమె తెలిపారు. కార్పొరేట్ సీడ్ కంపెనీలకు నెలకు 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కోల్డ్ స్టోరేజ్లో అరుదైన వంగడాలను 5 నుంచి 40 సంవత్సరాల వరకు కాపాడవచ్చని సంస్థ రీసెర్చ్ అండ్ టెక్నికల్ హెడ్ గబ్బా ప్రశాంత్ తెలిపారు. వాళ్ళు కష్టపడి పండించింది మేము దాన్ని సేఫ్గా దాచిపెట్టగలుగుతామంటే అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఆ ఇంటెన్షన్తోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. వీ ఆల్సో వాంట్ టు సర్వ్ ది సీడ్ ఇండస్ట్రీ విత్ దిస్ ఫెసిలిటీ. జెర్మ్ ప్లాజమ్ స్టోర్ చేసేది సీడ్ కంపెనీ పైన ఉంటుందండి. అది కొన్ని గ్రాములలో ఉంటుంది, కొన్ని కిలోలలో ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే టన్నులలో అయితే ఉండదు జెర్మ్ ప్లాజమ్ సీడ్స్ అనేవి. సో ఆ క్వాంటిటీ అనేది సీడ్ కంపెనీని బట్టి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం 5 కిలోలు ఉంటుందండి. 1/2 kg నుండి 5 కిలోల వరకు ఉంటుంది కెపాసిటీ. అండ్ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ నేను చెప్పలేను కి టోటల్ కెపాసిటీ ఎంత ఉంటుందని. కానీ మాకైతే ఇక్కడ 60 లాకర్స్ ఉన్నాయి ఒక వాల్ట్ 1లో. అండ్ 50 లాకర్స్ 2 వాల్ట్లో వస్తాయి. ఒక్కొక్క లాకర్ ఒక్కొక్క సీడ్ కంపెనీకి ఇవ్వబడం జరుగుతుంది.
తగ్గిన ఇంధన ధరలు విమాన కంపెనీల మధ్య పోటీని మరింత పెంచేస్తున్నాయి. దీంతో టికెట్ల ధరలు తగ్గించడానికి కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. అందులో భాగంగానే చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా 699కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అతి తక్కువ ధరకే టాబ్లెట్స్ అందించిన డేటా వన్ కంపెనీ నెట్ సర్వీస్లో ఉచితంగా అందించే బేసిక్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్ ఫోన్ల విక్రయాల కోసం ప్రస్తుతం ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీతో తుది దశ సంప్రదింపులు జరుపుతున్నామని, వచ్చే నెలలో ఒప్పందం కుదరవచ్చని ఈ సంస్థ తెలిపింది. ఇటీవలే కంపెనీ విస్తరణ కోసం 150 కోట్ల రూపాయలను పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించిన ఈ సంస్థ ఇంటర్నెట్ ఫోన్ల కోసం వినియోగించనున్నట్లుగా తెలిపింది. కొత్త ఫోన్ల ధర 3,000 లోపే ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇండియాలో 4,000 లోపు ఉన్న ఫోన్లను 76% కొనుగోలు చేస్తూ ఉండగా 2,000 లోపు ఉన్న ఫోన్ల ధరలను 60% మంది కొనుగోలు చేస్తున్నారని డేటా వన్ తెలిపింది. జూనియర్ కేటగిరీలో దేశ విదేశాల్లో మువ్వన్నెల కీర్తి పతాకను గర్వంగా ఎగురవేసిన నిజామాబాద్ విమెన్ బాక్సర్ నిఖిత్ జరీన్ తాజాగా సీనియర్ కేటగిరీలో తన జైత్రయాత్రను ఆరంభించనుంది. త్వరలో కేరళలో జరగనున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ తరపున నిఖిత్ బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు సాధించిన అంతర్జాతీయ అనుభవం తనకు సీనియర్ కేటగిరీలో ఉపయోగపడుతుందని నిఖిత్ చెప్పింది. సీనియర్ డివిజన్ అండ్ ఫస్ట్ టైం సీనియర్లో ఆడుతున్నాను. సో నేను ఇప్పుడు నేషనల్ గేమ్స్ కోసం ప్రిపరేషన్స్ నాది అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి 6 నుంచి 13 ఫిబ్రవరి వరకు నేషనల్ గేమ్స్ బాక్సింగ్ కేరళలో జరగబోతున్నాయి. సో దానికోసం నేను ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వను. సో 51 kgsలో సో మన తెలంగాణ కోసం నేను గోల్డ్ మెడల్ తేయాలని కోరుకుంటున్నాను. సో ఐ ప్రాక్టీస్ వెల్ ఆల్సో. ఖైదీలతో పాటు విధుల నిమిత్తం వారు నిత్యం జైల్లో గడుపుతూ ఉంటారు. అలాంటి జైలు అధికారులు సిబ్బందికి కాస్త ఆట విడుపు, ఆహ్లాదం ఉంటే చాలు మళ్లీ రీఛార్జ్ అవుతారు. డ్యూటీని నిబద్ధతతో నిర్వహిస్తారు. అందుకే వీరి కోసం ఆటలను ప్రవేశపెట్టింది తెలంగాణ జైళ్ల శాఖ. ఈ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఆరంభంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ పాల్గొని మరింత వన్నె తెచ్చారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్న దురదృష్టవంతులకు జైలు జీవితం పాఠాలు నేర్పుతోంది. వారిలో ఆత్మవిశ్వాసం పెంచడమే కాదు, వృత్తి పట్ల మెలకువలను కూడా నేర్పిస్తూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న జైళ్ల శాఖ ఇప్పుడు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని సిబ్బంది కోసం స్పోర్ట్స్ మీట్ 2014ను ప్రారంభించింది. జైళ్ల సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారి మానసిక స్థితి గతి తప్పకుండా చూసుకోవడంలో అధికారులు సక్సెస్ అవుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ సిబ్బంది కోసం స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించింది. సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ తోడ్పడతాయి. This sport meet is to create a bonding among the personnel of this department, which is very small. We have taken lot of help from our elder brother, the police department, and the officers of the police department from APPA and other wings have extended great help to us in conducting this sport meet. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపడడంతో పాటు వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. I wish that these kind of events will be more and more in number in future, and this beginning of a sports meet will finally culminate into a spectacular affair over the years. I congratulate Shri V.K. Singh and entire team of the Prisons Department. ఇప్పటికే జైళ్ల శాఖ అవినీతి రహిత శాఖగా ప్రకటించగా తాజాగా సిబ్బంది కోసం క్రీడోత్సవాలను నిర్వహించడం తమకు సంతోషం కలిగించిందని పోలీస్ బాస్ అంటున్నారు. తిరుమల్, కరెస్పాండెంట్, హైదరాబాద్. గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేరేచెర్లలో భరత్ బోడా కప్ల కోసం జరిగిన లీగ్లో న్యూ క్రికెట్ క్లబ్ టైటిల్ సాధించింది. గుంటూరు క్రికెట్ క్లబ్ ఉప విజేతగా నిలిచింది. 79 పరుగులు చేసిన రాకేష్కు మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించింది. బెస్ట్ బ్యాట్స్మన్గా పఠాన్ వాషా ఎంపికవగా బ్యాటింగ్లో స్పెషల్ ప్రైజ్ బి సుమంత్కు దక్కాయి.
బెస్ట్ బౌలర్గా షేక్ హుస్సేన్ 14 వికెట్లతో ఎంపికవగా శ్రీకర్కు స్పెషల్ ప్రైజ్ దక్కింది. బెస్ట్ ఆల్రౌండర్గా రాకేష్ ఎంపికయ్యాడు. విజేతలకు ఆంధ్ర క్రికెట్ కార్యదర్శి గోకరాజు గంగరాజు బహుమతులు అందజేశారు. గచ్చిబౌలి దగ్గర ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో విసు అకాడమీ ఆధ్వర్యంలో ఈటీఎస్ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించారు. బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఎంఎస్లో చేరే విద్యార్థులు విధిగా జీఆర్ఈ, జీమాట్, శాట్, టోఫల్ ప్రవేశ పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు విసు అకాడమీ గత కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కొత్తగా ప్రారంభమైన విసు అకాడమీ ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. క్యాంపస్లో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో దాని గురించి డెఫినెట్లీ వి సీ దట్ లాట్ ఆఫ్ సినర్జీ ఫర్ us ఇన్ ద ఫ్యూచర్. ప్రపంచ రికార్డుల పుస్తకం గిన్నిస్ బుక్లోకి ఎక్కడం అంత ఈజీ కాదు. దేవుని అనుగ్రహం, భక్తుల సంకల్పం ఉండాల్సిందే. అలాంటి సంకల్పానికి దైవానుగ్రహం తోడైనందుకే ఈ పట్టణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. అదెలాగో ఈ స్టోరీ చూసి తెలుసుకుందాం. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 31వ తేదీన 1,11,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరగనుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో 20 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 లక్షల మంది భక్తులు పారాయణం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి పబ్లిక్ని అలౌ చేస్తాము. వాళ్ళు 9 గంటల లోపల ప్రాంగణానికి చేరుకోవాలి. మరి పారాయణ పూర్తయిన తర్వాత మరి మహా నివేదన, మహాహారతి, తర్వాత భోజన సదుపాయం, తర్వాత మరి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెనాలి పట్టణానికి చేరుకున్నారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఈ నెల 31వ తేదీ ఉదయం పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏకకాలంలో కూర్చుని పారాయణ చేయాలనేది సంకల్పం. సుమారు ఒక 4:30 గంటల 5 గంటల సేపు పారాయణ జరుగుతుంది. అంతకంటే ఎక్కువ గిన్నిస్ బుక్ రికార్డు 1,11,000 అయితే తప్పకుండా రికార్డు అవుతుంది. దానికి ఆ రికార్డు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1,08,000 మందితో గిన్నిస్ రికార్డు ఉంది. తెనాలిలో ఆ రికార్డు తిరగరాయాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, తెనాలి.